హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మన వంటగదిలో చూపించే రెసిపీ ఏంటంటే కేక్ పైన డెకరేషన్ చేయడానికి విప్పింగ్ క్రీమ్ ని ఇవాళ ఇంట్లోనే తయారు చేసి చూపించబోతున్నానండి. మనం బయటకు వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టి విప్పింగ్ క్రీమ్ ని కొనాల్సిన అవసరం లేదండి. ఈ విప్పింగ్ క్రీమ్ ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కేవలం రెండు పదార్థాలతోటండి ఈ విప్పింగ్ క్రీమ్ ని తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఒక అరకప్పు వరకు రూమ్ టెంపరేచర్ లో ఉన్న వెన్నని తీసుకున్నాను. ఈ వెన్న మనం పెరుగు తోడు వేసేసుకొని మజ్జిగ చేసుకుంటాం కదండి, ఆ మజ్జిగ మీద వచ్చే వెన్నని నేను విప్పింగ్ క్రీమ్ చేసి చూపించబోతున్నాను. ఒకవేళ మీకు డౌట్ ఉండొచ్చండి, మజ్జిగ మీద తీసిన వెన్న మజ్జిగ వాసన వస్తుందేమో అనుకుంటారు. అసలు వాసన అనేది ఉండదండి. మజ్జిగలో వెన్న తీసిన తర్వాత ఈ వెన్నని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అసలు స్మెల్లే ఉండదు. వెన్నపూస అనేది కూలింగ్ ఉండకూడదండి, రూమ్ టెంపరేచర్ లో ఉండాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోకి ఒక అరకప్పు వరకు పంచదార, ఒక స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసేసుకొని దీన్ని స్మూత్ పౌడర్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న అరకప్పు పంచదారకి 1 కప్పు వరకు పంచదార పౌడర్ వచ్చిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని హ్యాండ్ మిక్సర్ తీసేసుకొని ఈ విధంగా వెన్నని బీట్ చేసుకోవాలి. మీ దగ్గర హ్యాండ్ మిక్సర్ లేకపోతే కనుక బిస్కట్ తో కానీ లేదా ఫోర్క్ తో కానీ ఇలా వెన్నని బీట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వెన్న అనేది స్మూత్ గా క్రీమీ టెక్స్చర్ రావాలండి, అంతవరకు మనం బీట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ హ్యాండ్ మిక్సర్ స్పీడ్ అనేది మరీ లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియం లో పెట్టేసుకొని ఈ వెన్నని మనం బీట్ చేసుకోవాలి. ఇలా ఒకసారి వెన్నని బీట్ చేసుకున్న తర్వాత స్పాచులాతో ఈ వెన్నని ఈ విధంగా మొత్తం అంతా దగ్గరకు తీసేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి మీడియం స్పీడ్ లో పెట్టేసుకొని ఈ వెన్నని బీట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి, మనం బీట్ చేసే కొద్దీ ఈ వెన్న అనేది క్రీమీగా అలాగే గట్టి పడుతోంది, దగ్గర అవుతోందండి. అలాగే ఈ వెన్న అనేది క్రీమీగా ఇదిగోండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, లేయర్ గా రావాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ బీట్ చేయడం ఆపేసాను కదా, ఇప్పుడు మీకు గిన్నె ఇలా తిప్పి చూపిస్తాను చూడండి. చూసారా ఎంత గట్టిగా ఉందో క్రీమ్ అనేది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పంచదార పౌడర్ ని ఒకేసారి వేయకుండా 3 స్పూన్ల చొప్పున వేసుకోవాలండి. ఒకేసారి వేసేసారంటే క్రీమ్ అనేది పల్చనైపోతుంది అనమాట. ఇలా 3 స్పూన్లు పంచదార పౌడర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా స్పాచులాతో ఈ పౌడర్ మొత్తం కలిసేలాగా ఈ క్రీమ్ ని ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ మిక్సర్ తో లో స్పీడ్ లో పెట్టేసుకొని ఈ క్రీమ్ ని మరొకసారి బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత పౌడర్ మొత్తం క్రీమ్ లో కలిసిపోయిన తర్వాత మరొక 3 స్పూన్ల వరకు పంచదార పౌడర్ వేసేసుకోవాలి. అలా 3-4 సార్లు చొప్పున 3 స్పూన్ల చొప్పున వేసేసుకొని పంచదార పౌడర్ ని ఈ క్రీమ్ ని మనం లో స్పీడ్ లో పెట్టేసుకొని బీట్ చేసుకోవాలి. ఒకవేళ పంచదార పౌడర్ మొత్తం వేసుకున్న తర్వాత బీట్ చేసుకున్న తర్వాత క్రీమ్ గనక పల్చగా అయిందనుకోండి, ఒక్క 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడైతే నేను బీట్ చేసేసాను చూడండి క్రీమ్ అనేది. అలాగే దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ 2 చుక్కల వరకు వేస్తున్నానండి. ఇలా 2 చుక్కల వరకు వేసుకున్న తర్వాత ఎసెన్స్ ఇప్పుడు హై స్పీడ్ లో పెట్టేసుకొని ఈ క్రీమ్ ని బాగా బీట్ చేసుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. ఇదిగోండి ఒక 5 నిమిషాల తర్వాత మీకు ఈ క్రీమ్ ని చూపిస్తున్నాను చూడండి. చాలా స్టిఫ్ గా ఉంది కదా, గట్టిగా ఉంది కదండి క్రీమ్ అనేది. కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. అలాగే ఈ బౌల్ ని ఉల్టా చేసి చూపిస్తున్నాను చూడండి, అసలు జారను కూడా జారట్లేదు. క్రీమ్ అనేది చక్కగా గట్టిగా ఉంది. మీకు కనుక కొంచెం పల్చగా అనిపిస్తే కనుక ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పెట్టేసుకున్నామంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. ఇదిగోండి ఇక్కడ మీకు స్పూన్ తో కూడా ఈ క్రీమ్ ని తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. అలాగే క్రీమీగా చాలా వైట్ గా ఉంది కదా క్రీమ్ అనేది. ఇప్పుడు ఈ క్రీమ్ తో 5 రకాల డిజైన్స్ వేసి చూపించబోతున్నానండి. ఇక్కడ నేను స్టార్ నాజిల్ తీసేసుకున్నాను. అలాగే పైపింగ్ బ్యాగ్ లో ఒక గ్లాస్ కి ఈ విధంగా పెట్టేసేసుకొని మనం రెడీ చేసుకున్న క్రీమ్ ని ఈ పైపింగ్ బ్యాగ్ లోకి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఫుల్ గా పెట్టేసుకోవాలండి. కొంచెం అంగుళం గ్యాప్ ఇచ్చేసి ఫిల్ చేసేసుకోవాలి ఈ క్రీమ్ ను మొత్తం. ఇప్పుడు ఈ పైపింగ్ బ్యాగ్ తీసేసుకొని క్రీమ్ ని మొత్తం ఒక చోటికి వచ్చేలాగా కొంచెం గట్టిగా ఉత్తి పట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే ఈ క్రీమ్ తో ఈ బ్లాక్ ప్లేట్ పైన డిజైన్స్ వేసి మీకు చూపిస్తున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్ గా కేక్ పైన ఈ క్రీమ్ తో డెకరేషన్ చేసుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్స్ లో. ఇదిగోండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్లవర్ అయితే బాగా వచ్చింది కదా. ఇదిగోండి ఇక్కడ రెండవసారి కూడా ఫ్లవర్ వేసి చూపించాను కదా. ఇదిగోండి మూడవ డిజైన్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. చాలా చక్కగా ఉంది కదా డిజైన్స్ అనేవి. క్రీమీగా ఉందండి. ఈ క్రీమ్ అనేది స్టిఫ్ గా ఉంటే చాలు, అసలు మనం ఏ డిజైన్ వేసినా కరెక్ట్ గా వస్తుంది, పర్ఫెక్ట్ గా వస్తుంది. మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా చక్కగా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా నాజిల్ ని ఇలా వంకరగా తిప్పుతూ ఉంటే చక్కగా పువ్వు మోడల్ వస్తుంది. ఇలా అల్లిక కూడా వేసుకోవచ్చండి. చూసారా
చూసారా ఫ్రెండ్స్, బాగున్నాయి కదా ఈ డిజైన్స్. ఒకవేళ మీ దగ్గర ఇలా నాజిల్ కానీ ఐసింగ్ బ్యాగ్ కనుక లేకపోతే ఒక పాల్ కవర్ లోకి ఈ క్రీమ్ ని పెట్టేసుకుని ప్లెయిన్ డిజైన్ కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి అలా వేసినా కూడాను. ఇదిగోండి ఇక్కడైతే ఈ క్రీమ్ తో నేను చిన్న చిన్న ఫ్లవర్స్ పెడుతున్నాను. చాలా సింపుల్ గా ఉంటుంది ఈ డిజైన్ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అసలు మనం బయటకు వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టి విప్పింగ్ క్రీమ్ కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంట్లో ఉండే వెన్నపూస పంచదారతోటి కేక్ పైన విప్పింగ్ క్రీమ్ ని ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 5 రకాల వరకు డిజైన్స్ వేసాను కదా క్రీమ్ తో. ఇప్పుడు ఒక 6వ డిజైన్ కూడా వేసి చూపిస్తున్నానండి. ఇలా నాజిల్ ని ఇలా రౌండ్ గా తిప్పుతూ ఉంటే అదొక డిజైన్ లా వచ్చేస్తుందండి. సింగిల్ డిజైన్ లా వచ్చేస్తుంది. చూసారా అండి, క్రీమ్ తో 6 రకాల డిజైన్స్ వేసి మీకు చూపించాను. మీకు ఏది నచ్చితే క్రీమ్ తో అదే డిజైన్ వేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసేసారు కదా, వెన్న అలాగే పంచదార తోటి కేక్ పైన విప్పింగ్ క్రీమ్ ని ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసేసుకోవచ్చుంది. ఫ్రెండ్స్, మీరు కేక్ పైన డెకరేషన్ చేయాలంటే బయటికి వెళ్ళి క్రీమ్ కొనాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ తోనే వెన్న పంచదార తోటి ఇలా కేక్ పైన విప్పింగ్ క్రీమ్ చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఫినిషింగ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది డిజైన్స్ వేస్తేనే కేక్ పైనను. ఫ్రెండ్స్, నేను వేసిన డిజైన్స్ కానీ నేను చెప్పిన విధానం కానీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఇలా వెన్న పంచదార తోటి క్రీమ్ ని తయారు చేసేసి కేక్ పైన డెకరేషన్ వేసి చూడండి. అలాగే ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ ఉంది కదా, అదే యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి.